Hello all, welcome to Sri Bhavya Job Select YouTube channel. In this video, we are going to discuss about the revision series లో పార్ట్లో భాగంగా మనం ఇరిగేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చూస్తున్నాము. ఇందులో పార్ట్ 3. ఇప్పుడు మనం ఇరిగేషన్ కెనాల్స్ అండ్ సిల్ట్ థియరీస్ గురించి చూద్దాము. ఇందులో ఫస్ట్ మనకి ఇరిగేషన్ కెనాల్స్ జనరల్గా మనకి జనరల్గా ఏముంటాయి, లైన్డ్ కెనాల్స్ అన్లైన్డ్ కెనాల్స్ ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ మనకి అన్లైన్ కెనాల్స్లో డిజైన్ ఆఫ్ అల్యూవియల్ ఛానల్స్ గురించి చూద్దాము. ఇందులో సిల్ట్ థియరీస్ అంటే మనకి మెయిన్గా అలివియల్ ఛానల్స్లో మనకి మెయిన్గా సిల్ట్ అనే డిపాజిట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వాటికి సంబంధించి మనం కెనాల్స్ని ఎలా డిజైన్ చేస్తామనేది దీని గురించి ఉంటుంది అనమాట మొత్తం. సో ఫస్ట్, ఏ కెనాల్ విచ్ టేక్స్ ఆఫ్ ఫ్రమ్ ఏ రివర్ హ్యాస్ టు డ్రా ఏ ఫేర్ షేర్ ఆఫ్ సిల్ట్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్. అంటే మనం ఏదైతే రివర్ నుండి ఒక కెనాల్ అనేది డ్రా చేస్తున్నాం, ఒక కెనాల్ అనేది పోతుంది కదా, ఆ కెనాల్కి వాటర్ పంపించినప్పుడు రివర్ నుండి కొంత అమౌంట్ ఆఫ్ సిల్ట్ అనేది తీసుకుంటుంది. సో ఆ దిస్ సిల్ట్ ఈస్ క్యారీడ్ ఐదర్ ఇన్ సస్పెన్షన్ ఆర్ అలాంగ్ ద బెడ్. అంటే సస్పెన్షన్ అంటే వాటర్లో కలిసిపోయి ఫ్లో అవుతూ ఉంటుంది, లేకపోతే అలాంగ్ ద బెడ్ అంటే బెడ్ పైన ఏమంటూ సెడిమెంట్ అయి ఉంటుంది అనమాట, అలా ఉండొచ్చు. ద వెలాసిటీ టు బి అలౌడ్ టు ఏ ఛానల్ డిజైన్ should be such that the silt flowing in the channel is not dropped on the bed. మనం ఛానల్ డిజైన్లో అంటే మన కెనాల్ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ డిజైన్ చేసేటప్పుడు వెలాసిటీ ఎట్లా ఉండాలంటే సిల్ట్ అనేది ఆ ఛానల్లో బెడ్ పైన సెడిమెంట్ అంటే డ్రాప్ అవ్వకుండా ఉండేలాగా ఉండాలి ఆ వెలాసిటీ. అట్లా మనం వెలాసిటీని డిజైన్ చేయాలి ఛానల్కి. నెక్స్ట్, ఇన్ కేస్ ఏ ఛానల్ సిల్ట్స్ అప్ ఇట్స్ కెపాసిటీ రెడ్యూసెస్ సో ఇట్ విల్ ఇరిగేట్ లెస్ ఏరియా. ఎందుకు మనం సిల్ట్ని డ్రాప్ చేయకుండా ఉండాలి బెడ్ పైన అంటే, ఇప్పుడు ఒకవేళ ఛానల్లో మనకి సిల్ట్ అనేది అకామిడేట్ అయింది అనుకోండి కింద, అప్పుడు దాని యొక్క కెపాసిటీ అనేది తగ్గుతుంది, ఆ ఛానల్ యొక్క కెపాసిటీ. దానివల్ల ఏమవుతుంది, మనం ఇరిగేషన్ కోసమైనా మనం ఛానల్స్ తీసుకుంటున్నాం. ఆ ఛానల్స్ మనం ఎట్లా డిజైన్ చేస్తున్నాం, ఈ పర్టికులర్ ఏరియా ఇంత ఏరియా ఇరిగేషన్ కావాలి అంటే ఇంత డైమెన్షన్స్ ఆఫ్ ఛానల్ కావాలి అనుకుంటున్నాం మనం. అదే ఇప్పుడు మనం అదే ఛానల్ మనం ఇంత ఏరియాకి ఇంత ఛానల్ అనుకున్నాం, కాకపోతే అంతే ఏరియా ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి ఛానల్ యొక్క డైమెన్షన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా సిల్ట్ అనేది డిపాజిట్ అవ్వడం. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఛానల్ అనేది మనకి ఇలా ఉందనుకోండి, ఇప్పుడు నీకు ఈ ఏరియాలో అంతా సిల్ట్ ఉందనుకో, ఇప్పుడు నీకు ఈ పర్టికులర్ పార్ట్లో నీకు వాటర్ అనేది అలో చేయదు కదా, సో అట్లా నీకు కెపాసిటీ అనేది తగ్గుతుంది, దానివల్ల ఇరిగేషన్కి ఏరియా అనేది తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్, ద వెలాసిటీ షుడ్ నాట్ బి లార్జ్ ఎనఫ్ టు ఎరోడ్ అవే ద బెడ్ అండ్ సైడ్స్. అట్లా అని చెప్పేసి వెలాసిటీ అనేది ఈ ఛానల్ యొక్క బెడ్ని, సైడ్ స్లోప్స్ని, వాటన్నిటిని కూడా ఎరోషన్ అయ్యేలాగా ఉండకూడదు అనమాట. ఇఫ్ ద సైడ్స్ అండ్ బెడ్ ఆఫ్ ఛానల్ ఆర్ ఎరోడెడ్ అవే ద క్రాస్ సెక్షన్ ఇంక్రీజెస్ అండ్ బిసైడ్స్ అదర్ డ్యామేజెస్ బికాస్ ఆఫ్ స్కౌర్. అంటే ఏంటి, ఒకవేళ మనకి సైడ్స్ ఇంకా బెడ్ ఆఫ్ ద ఛానల్ అనేది ఎరోడ్ అయిపోయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, క్రాస్ సెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల అదొక్కటే కాకుండా ఇంకా డ్యామేజెస్ కూడా జరుగుతాయి అనమాట. ఎందుకంటే స్కౌరింగ్ అంటారు అనమాట దీన్ని, ఇట్లా ఎరోషన్ ని స్కౌరింగ్ అంటాం. ఇట్స్ ఫుల్ సప్లై డెప్త్ డిక్రీజెస్, ఫుల్ సప్లై డెప్త్ అని తగ్గిపోతుంది. ఇట్ కెన్ దేర్ ఫోర్ కమాండ్ మచ్ లెస్ ఏరియా. దానివల్ల కూడా మనకి ఇరిగేషన్కి ఏరియా అనేది తగ్గిపోతుంది. A velocity which will just keep the silt in suspension without scouring the channel is known as non-silting and non-scouring velocity. ఆ వెలాసిటీ ఏది మనం పంపించాలో ఎట్లుండాలంటే నాన్ సిల్టింగ్ ఇంకా నాన్ స్కౌరింగ్, అంటే సిల్టింగ్ అనేది డిపాజిట్ అవ్వకూడదు, స్కౌరింగ్ అనేది జరగకూడదు, అలాంటిగా మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థియరీస్ చూద్దాం. ఇప్పుడు ఇందులో మనకి అన్లివియల్ సాయిల్స్ అన్నాం కదా, అందులో డిజైన్ చేయడానికి మనకి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కెనడీస్ థియరీ. కెనడీ సెలెక్టెడ్ ఏ నెంబర్ ఆఫ్ సైట్స్ ఆన్ అప్పర్ బరి దోయాబ్ కెనాల్ సిస్టమ్. ఇది మనకి పంజాబ్లో ఉంటుంది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్ పంజాబ్. చూడండి, పంజాబ్లో ఉంటుంది. ఫర్ క్యారింగ్ అవుట్ ఇన్వెస్టిగేషన్స్ అబౌట్ వెలాసిటీ అండ్ డెప్త్ ఆఫ్ ద ఛానల్. అంటే డెప్త్ ఆఫ్ ద ఛానల్ ఎట్లా వర్క్ చేస్తుంది, వెలాసిటీ ఎట్లా వర్క్ చేస్తుంది, అవన్నీ కనుక్కోనికి కెనడీ అనే ఒక సైంటిస్ట్ అతను ఏం చేసిండంటే, పంజాబ్లో ఉన్న ఈ అప్పర్ బరి దోయాబ్ కెనాల్ ఏదైతే ఉందో దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసిండు. The site selected by him did not require any silt clearance for more than 30 years and were thus supposed to be flowing with non-silting, non-scoring velocity. అంటే ఏమైంది, ఆ సైట్ ఏదైతే ఈ ఛానల్ ఉందో, ఆ సెలెక్ట్ చేసుకున్న ఛానల్ అతను చూస్తూనే ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సైట్ క్లియరెన్స్ అనేది 30 years వరకు మనకి సిల్ట్ అనేది ఏం డిపాజిట్ కాలేదంట, సిల్ట్ అనేది క్లియర్గా ఉంది. సో అందుకని ఇది మనం విచ్ ఈస్ ఫ్లోయింగ్ విత్ నాన్ సిల్టింగ్ అండ్ నాన్ స్కోరింగ్ వెలాసిటీ అని అనుకుంటున్నాం. ఈ స్టడీ రివీల్ ద ఫాలోయింగ్. అతని స్టడీ ఏం చెప్పిందంటే మనకి,
The flowing water has to counteract some amount of friction against the bed of the canal. అంటే ఈ ఫ్లోయింగ్ వాటర్ అనేది బెడ్ పైన కొంచెం ఫ్రిక్షన్ అనేది కౌంట్రాక్ట్ చేస్తుందంట. దిస్ గివ్స్ రైస్ టు వర్టికల్ ఎడ్డీస్ వస్తాయి, రైజింగ్ అప్ జెంట్లీ టు ద సర్ఫేస్ పైకి ఎడ్డీస్ వచ్చేసి ఇట్లా పైకి వస్తాయి. దీస్ ఎడ్డీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ మోస్ట్ ఆఫ్ ద సిల్ట్ ఇన్ సస్పెన్షన్. ఈ ఎడ్డీస్ వల్లనే సిల్ట్ అనేది కింద డిపాజిట్ కాకుండా సస్పెన్షన్లో ఫామ్ ఉంటుంది అని చెప్పాడు ఇతను. నెక్స్ట్ ఇంకేమన్నాడు, సమ్ ఎడ్డీస్ మే స్టార్ట్ ఫ్రమ్ సైడ్స్ బట్ దీస్ ఆర్ for most of its part horizontal and so do not have any sill supporting power. కొన్ని ఇవేమో వర్టికల్ ఎడ్డీస్ అంటే ఏంటిది, మనం కింది నుండి అట్లా వర్టికల్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి ఇట్లా సిల్క్ని సస్పెన్షన్లో ఉంచుతుంది. కొన్ని ఎడ్డీస్ మనకి సైడ్స్ నుండి స్టార్ట్ అవుతాయంట, కానీ అవి మనకి సస్పెన్షన్కి అంటే సిల్ట్కి సపోర్ట్ చేయడానికి ఎటువంటి యూజ్ ఏం లేదని చెప్పాడు. ద సిల్ట్ సపోర్టింగ్ పవర్ ఈజ్ దేర్ ఫోర్ ప్రపోర్షనల్ టు ద బెడ్ విడ్త్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ నాట్ టు ఇట్స్ వెట్టెడ్ పెరిమీటర్. ఇతను ఏం చెప్పిండంటే సిల్ సపోర్టింగ్ పవర్ అనేది ఓన్లీ బెడ్ విడ్త్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ప్రపోర్షనల్గా ఉంటుంది, వెట్టెడ్ పెరిమీటర్కి సంబంధం లేదు అని చెప్పాడు. నెక్స్ట్ ఇతను ఇంకేమని చెప్పాడంటే he also defined critical velocity అని చెప్పాడు. క్రిటికల్ వెలాసిటీ అంటే ఏమన్నాడంటే ఇతను విచ్ ఈజ్ ఎ నాన్ సిల్టింగ్ వెలాసిటీ అండ్ నాన్ స్కోరింగ్ వెలాసిటీ అండ్ గేవ్ ఎ రిలేషన్ బిట్వీన్ క్రిటికల్ వెలాసిటీ టు ద డెప్త్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్. ఇతను ఒక రిలేషన్ ఇచ్చిండు డెప్త్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్. అదేంటి అంటే ఇతను ఏమి ఇచ్చిండు, వెలాసిటీ క్రిటికల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇది 0.55 ఇంటూ m ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 0.64 అనే రిలేషన్ ఇచ్చిండు మనకి. సో క్రిటికల్ వెలాసిటీ రేషియో అంటే ఏమవుతుంది, క్రిటికల్ వెలాసిటీ రేషియో అంటే m అనేది క్రిటికల్ వెలాసిటీ రేషియో, ఈ m అంటే దాని యొక్క ఫార్ములా ఏంటి, క్రిటికల్ వెలాసిటీ ఫర్ ఏరియా బై క్రిటికల్ వెలాసిటీ ఫర్ అప్పర్ బరీ ద్వాబ్ కెనాల్ ఉంది కదా ఇక్కడ, అతను ఎక్స్పెరిమెంట్ చేసింది దాని యొక్క క్రిటికల్ వెలాసిటీ అనమాట. ఒకవేళ మనకి అప్పర్ బరీ ద్వాబ్ కెనాల్ ఉన్న సాయిల్ కండిషన్ కన్నా కోర్సర్ శాండ్ ఉందనుకోండి, అప్పుడు మనకి m వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఒకవేళ అప్పర్ బరీ ద్వాబ్ కెనాల్ ఏదైతే ఉందో దానికన్నా ఫైనర్గా ఉందనుకో సాయిల్, అప్పుడు మనకి m అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. ఇతను తీసుకున్న అప్పర్ బరీ ద్వాబ్ కెనాల్కి అతని m వాల్యూ అనేది 1 లాగా కన్సిడర్ చేసిండు. ఓకే, he considered as m value as 1, okay, for upper body Dweib canal. Next, Kennedy made use of Chezy's equation. Chezy's equation అంటే c under root rs for finding the mean velocity with c value calculated from Kutter's equation. ఇందులో మళ్ళీ c వాల్యూ మళ్ళీ మనకి Kutter's equation అని తీసుకున్నాడు అనమాట. కెనడీ Kutter's equation అంటే ఇదే 23 plus 1 by n plus 0.00155 by s whole divided by 1 place of 23 plus 0.00155 by s into n by under root r into r under root rs. C value ఇది under root rs as usual. Kennedy did not give any equation for the slope of the canal. Slope of the canal కి ఏం ఈక్వేషన్ ఇవ్వలేదు. సో ద స్లోప్ ఈస్ డిసైడ్ అకార్డింగ్ టు ద స్లోప్ ఆఫ్ ద గ్రౌండ్ అవైలబుల్. గ్రౌండ్ ఎట్లా అవైలబుల్ ఉంది దాన్ని బట్టి మనం స్లోప్ అని డిసైడ్ చేసుకుంటాం. సో బీ బడీ రేషియో ఏంటి అంటే కెనడీస్ థియరీ డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ క్లూ, సో సమ్ గైడెన్స్ ఇస్ నెసరీ. బీబడీ రేషియో గురించి కూడా ఏం చెప్పలేదు కెనడీ థియరీ. సో డిజైన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇందులో ఫస్ట్ ట్రయల్ డెప్త్ అజ్యూమ్ చేసుకోవాలి మనం, తర్వాత బీసీఆర్ క్రిటికల్ వెలాసిటీ రేషియో అనేది క్రిటికల్ వెలాసిటీ అనేది కనుక్కోవాలి 0.55 ఇంటూ m ఇంటూ d టు ద పవర్ ఆఫ్ 0.64, దాంతో చేస్తే మనకి క్రిటికల్ వెలాసిటీ వస్తుంది. దాని తర్వాత ఏరియా అంటే ఏంటిది, డిశ్చార్జ్ బై క్రిటికల్ వెలాసిటీ చేస్తే మనకి ఏరియా వస్తుంది. దాని తర్వాత ట్రెపిజాయిడల్ సెక్షన్కి సైడ్ స్లోప్ అనేది 1 హారిజెంటల్ ఇస్ 2 వర్టికల్ అట్లా పెట్టుకునేసి ఏరియా ఏమైతే అప్పుడు బీడీ ప్లస్ d స్క్వేర్ బై 2 ఏరియా, ఇంకా p ఈజ్ ఈక్వల్ ఏంటిది b ప్లస్ d అండర్ రూట్ 5, ఇది వెట్టెడ్ పెరిమీటర్ ఇంకా ఏరియా వస్తాయి రెండు. దీని తర్వాత వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏంటిది a బై p, సారీ హైడ్రాలిక్ రేడియస్ అంటే ఏంటిది వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. సో r ఈజ్ ఈక్వల్ టు a బై p. ఇట్లా చేసినప్పుడు మనకి ఈ 2 ఈక్వేషన్స్ మనకి ఏమొస్తుంది, బేస్ విడ్త్ వస్తుంది అంటే b వస్తుంది. Calculate actual mean velocity of the flow by Chezy's equation. If this value of the velocity is same as calculated in step 2, assume depth is correct. If not, repeat the calculations. ఒకవేళ ఇక్కడ వచ్చిన వాల్యూను ఇక్కడ మనం దీంతో చేసిన వాల్యూ రెండు సేమ్ వచ్చినాయి అనుకోండి, అది మనం కరెక్ట్, లేకపోతే మళ్ళీ ఏమంటాం మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది క్యాల్కులేషన్స్ అనేది. ఇది కుట్టర్స్ ఈక్వేషన్, ది సి వాల్యూ. సో కంపేర్ అజ్యూమ్డ్ VCR with V and modify D
రెడ్యూస్ డి ఇఫ్ VCR ఈస్ గ్రేటర్ దాన్ V. ఒకవేళ మన ఫస్ట్ వచ్చిన VCR క్రిటికల్ వెలాసిటీ రేషియో అనేది గ్రేటర్ దాన్ ఇక్కడ వచ్చిన V ఉందనుకోండి, అప్పుడు D వాల్యూని తగ్గించి మళ్ళీ మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్గా గ్యారెట్స్ డయాగ్రామ్ అని ఇంకొకటి ఉంటుంది, అది ఇంకొక మెథడ్ అనమాట. దాంతో కూడా అతను కూడా మనకి ఏమంటారు దీని గురించి చెప్పాడు, సెల్ థియరీ గురించి చెప్పాడు. అది కూడా యూ కెన్ ఒకసారి మీరు ఆన్లైన్లో చూసి మీకు తెలుస్తుంది గ్యారెట్ డయాగ్రామ్ అంటే ఎలా ఉంటుందో. అది ఓవరాల్గా 3 to 4 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక దిక్కు డిశ్చార్జ్ అని, ఒక దిక్కు స్లో బెడ్ అని, ఇంకో దిక్కు ఎం వాల్యూతోని అట్లా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ లేసీస్ రెజిమ్ థియరీ. లేసీస్ రెజిమ్ థియరీ ఏం చెప్తుందంటే మనకి రెజిమ్ ఛానల్ అంటే ఏంటి అంటే లేసీ డిఫైన్ రెజిమ్ ఛానల్ యాజ్ ఎ స్టేబుల్ ఛానల్ ట్రాన్స్పోర్టింగ్ ఏ రెజిమ్ silt charge. A channel will be in regime if it flows in unlimited incoherent alluvium of the same character as the transported and the silt grade and silt charge are constant. అంటే ఏంటి రెజిమ్ ఛానల్ అంటే ఏంటి అంటే త్రూఅవుట్ ద ఛానల్ మనకి సిల్ట్ గ్రేడ్ సిల్ట్ ఛార్జ్ అవన్నీ కూడా కాన్స్టెంట్ అనమాట. అట్లాంటి దాన్ని తను రెజిమ్ అని డిఫైన్ చేసుకున్నాడు. ఇన్కోహరెంట్ అల్వియంలో అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సాయిల్ కంపోజ్డ్ ఆఫ్ లూజ్ గ్రాన్యులర్ గ్రేడెడ్ మెటీరియల్ which can be scoured with the same ease with which it is deposited. Next, regime silt charge అంటే ఏంటి? regime silt charge అంటే it is the minimum transported load consistent with fully active bed. అది regime silt charge. regime silt grade అంటే ఏంటి? This indicates the gradation between the small and the big particles. అది నెక్స్ట్ regime condition అంటే ఏంటి అంటే a channel said to be in regime condition when the following conditions are satisfied. Entity, the channel is flowing in unlimited incoherent alluvium as we have discussed above of the same character as the transported. Next, silt grade ఇంకా silt charge అనేది కాన్స్టెంట్ ఉండాలి, డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఇవన్నిటిని రెజిమ్ కండిషన్ అంటాం. ఇవన్నీ ఫాలో అయితే ఇఫ్ ది అబోవ్ 3 కండిషన్స్ ఆర్ మెట్ విత్ ఫుల్లీ దెన్ ద ఛానల్ ఈస్ సెడ్ టు బి ఇన్ ట్రూ రెజిమ్ లో ఉంది అని అంటాం. However, it is seldom that the above conditions are realized in the field. Hence, Lacey gave the idea of initial and final regime for actual channel. అందుకని ఇతను ఇనిషియల్ ఇంకా ఫైనల్ రెజిమ్ కూడా ఇచ్చాడనమాట. ఏంటి? ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్టెబిలిటీ అటైన్మెంట్ బై ఛానల్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ టు సర్వీస్. అంటే మనం సర్వీస్ అంటే మనం వాటర్ అలో చేసినాక ఫస్ట్ స్టెబిలిటీ అటైన్మెంట్ ఎప్పుడైతే వస్తుందో బై ఛానల్ ఆఫ్టర్ ఇట్ ఈస్ హ్యాస్ పుట్ ఇన్ టు సర్వీస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ రెజిమ్ అంటాం. ఇది ఫస్ట్ స్టేజ్. ఏ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఛానల్ ఫస్ట్ అడ్జస్ట్స్ టు ఇట్స్ బెడ్ స్లోప్ అండ్ అటైన్స్ టెంపరరీ స్టెబిలిటీ కాల్డ్ యాజ్ ఇనిషియల్ రెజిమ్. అంటే ఏంటిది? మనం ఏదో ఒక విధంగా పెట్టినాం అనుకోండి, మనం ఇచ్చే డిశ్చార్జ్కి మనం ఇచ్చే వెలాసిటీకి అది ఒక షేప్ అనేది తెచ్చుకుంటుంది కదా, ఆ ఇనిషియల్గా అయితే షేప్ వస్తుందో దాన్ని ఇనిషియల్ రెజిమ్ అని అంటాం. దిస్ రెజిమ్ ఈస్ టెంపరరీ బికాస్ ద విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ద ఛానల్ హ్యావ్ నాట్ బీన్ సో ఫార్ అడ్జస్ట్. ఎందుకంటే విడ్త్ ఆఫ్ ద ఫ్లో ఇంకా డెప్త్ అనేది రెండు కూడా ఇంకా అడ్జస్ట్ కావు. ఓన్లీ మనం చేసేదానికి ఒక ఆల్మోస్ట్ బెడ్ స్లోప్ అనేది అటెండ్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఫైనల్ రెజిమ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్ ఆఫ్ రెజిమ్ ఇన్ విచ్ ఆల్ ద జియోమెట్రికల్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది బెడ్ స్లోప్ డెప్త్ విడ్త్ అన్నీ కూడా ఆ ఫ్లోకి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతాయి కదా, దాన్ని అప్పుడు ఫైనల్ రెజిమ్ అంటాం అండ్ బికమ్స్ ట్రూ రెజిమ్స్. ద ఈక్వేషన్ డెవలప్డ్ బై దే లేసీ ఆర్ అప్లికేబుల్ ఫర్ దీస్ ఛానల్స్. లేసీ ఏదైతే మనకి ఈక్వేషన్స్ ఇచ్చిండో అవన్నీ కూడా ఫైనల్ రెజిమ్ కండిషన్ మాత్రమే అప్లికేబుల్. నెక్స్ట్, వెన్ ఆల్ ద వేరియబుల్స్ ఆర్ ఈక్వల్లీ ఫ్రీ టు అడ్జస్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ ఛానల్ టెండ్ టు అప్రోచ్ ఏ సెమీ ఎలిప్టికల్ షేప్. ఎట్లా ఉంటుంది అంటే సెమీ ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది ఎట్లా, ఓకే, విచ్ ఈస్ లెస్ డీప్ ఫర్ కోర్సర్ సిల్ట్ అండ్ డీపర్ అండ్ నారోవర్ ఫర్ ఫైనల్ సిల్ట్. అంటే ఫైనల్ సిల్ట్ సాయిల్స్కి అయితేనేమో ఇట్లా నారోగా ఉంటుంది, అది కోర్సర్ సిల్ట్ అయితేనేమో ఇట్లా వైడ్గా బ్రాడ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు లేసీ ద ఎడ్డీస్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ బెడ్ అండ్ సైడ్స్. మనకు అక్కడ కెనడీ ఏం చెప్పిండు? ఓన్లీ బెడ్ నుండే వస్తే సైడ్స్ నుండి వచ్చేవి అసలు ఎఫెక్ట్ చేయ సిల్ట్ పారామీటర్ అని చెప్పిండు. కాకపోతే లేసీ ఏం చెప్తున్నాడు? బెడ్ నుండి సైడ్స్ నుండి రెండు కూడా ఎఫెక్ట్ జనరేట్ అయితే బోత్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద జనరేషన్. హెన్స్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎడ్డీస్ జనరేటెడ్ ఫ్రమ్ సైడ్స్ విల్ ఆల్సో సపోర్ట్ ద సిల్ట్ అని చెప్పిండు అతనేమో సైడ్స్ నుండి వచ్చే ఎడ్డీస్ అసలు సపోర్ట్ చేయని చెప్పిండు, ఇతనేమో సైడ్స్ నుండి వచ్చేవో సపోర్ట్ చేస్తే అని చెప్పిండు. సో దేర్ ఫోర్ అజ్యూమ్డ్ హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఆర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం పైన ఆ A/P అంటే హైడ్రాలిక్ మీన్ రేడియస్ అనేది హైడ్రాలిక్ మీన్ డెప్త్. అన్లైక్ కెనడీ హూ అజ్యూమ్డ్ డెప్త్ D as వేరియబుల్. కెనడీ ఏమన్నాడు? డెప్త్ D అనే వేరియబుల్ అని చెప్పాడు. కాకపోతే ఇతను
హైడ్రాలిక్ డి హైడ్రాలిక్ మీన్ డెప్త్ రేడియస్ అనేది వేరియబుల్ అని చెప్పిండు. నెక్స్ట్ లేసెస్ ఈక్వేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఫస్ట్ వెలాసిటీ అంటే ఏంటిది, √2/5 ఇంటూ ఎఫ్ ఇంటూ ఆర్, వేర్ ఎఫ్ అంటే ఏంటి మనకి సిల్ట్ ఫ్యాక్టర్, దాని యొక్క ఫార్ములా మనకి కింద ఉంది ఏంటి 1.76 ఇంటూ √d, డి అంటే సైజ్ ఆఫ్ ద పార్టికల్ ఇన్ ఎంఎం. నెక్స్ట్ ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 140 ఇంటూ v⁵, ఏ అంటే ఏరియా, ఎఫ్ అంటే సిల్ట్ ఫ్యాక్టర్, వి అంటే వెలాసిటీ. వెలాసిటీ కౌంట్ వస్తుంది. నెక్స్ట్ వి అంటే ఇంకొక ఫార్ములా ఉంది ఏంటి, ఇదేమో మనకి సిల్ట్ ఫ్యాక్టర్తో వచ్చింది, ఇంకా హైడ్రాలిక్ మీన్ డెప్త్తో వచ్చింది. ఇది వచ్చేసేమో హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఇంకా స్లోప్ బెడ్తో వచ్చింది. వి ఈజ్ ఈక్వల్ ఎంత 10.8 ఇంటూ r⁻²/3 ఇంటూ s0⁻1/3, s0 అంటే బెడ్ స్లోప్. నెక్స్ట్ ఫర్ సాల్వింగ్ మనకి v ఈజ్ ఈక్వల్ టు ఇంకో ఈక్వేషన్ ఏంటిది, క్యూలో ఇచ్చింది డిశ్చార్జ్లో ఏంటిది qf²/140 ఒకటి, వెట్టెడ్ పెరిమీటర్ అంటే 4.75 ఇంటూ √q ఇది ఒకటి, q అంటే డిశ్చార్జ్. నెక్స్ట్ బెడ్ స్లోప్కి ఫార్ములా ఏంటిది f⁵ ఇంటూ discharge⁻1/6, ఇవన్నీ ఫార్ములాస్. నెక్స్ట్ లేసిస్ కవర్ డెప్త్ అని ఒకటి ఉంది, ఇట్ ఈస్ బిలో మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ ద రివర్. ఇది ఏంటిదంటే L ఈజ్ ఈక్వల్ టు 1.35 ఇంటూ q²/f⁻1/3, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, ఈ ఫార్ములాస్ అన్ని ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిజైన్ ప్రాసెస్ దీనికి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ నో ట్రయల్ అండ్ ఎర్రర్ స్టెప్స్, ట్రయల్ ఎర్రర్ ఏమి ఉండదు ఫర్ ద ఛానల్ డిజైన్కి. ఇందులో ఏంటంటే ద డిశ్చార్జ్ క్యూ అండ్ ద మీన్ డయామీటర్ ఆఫ్ ద సిల్ట్ పార్టికల్ షుడ్ బి నోన్. డిశ్చార్జ్ ఇంకా మీన్ డయామీటర్ డిఎంఎం మనకు తెలుసు కదా, డిఎంఎం అని ఒక పైన ఎంఎంలో వచ్చింది. సో డిశ్చార్జ్ ఇంకా డి తెలిస్తే మనకు సరిపోతుంది. ఫస్ట్ సిల్ట్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి, ఏంటిది ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1.76 ఇంటూ డి ఇంటూ √d, డి అనేది ఎంఎంలో తీసుకోవాలి. ఆ తర్వాత కంప్యూట్ వెలాసిటీ, వెలాసిటీ ఏంటి మనకి ఈ ఫార్ములా, క్యూ తెలుసు కదా, క్యూ తెలుసు, ఎఫ్ తెలుసు, సో మనం ఏం ఫార్ములా తీసుకోవచ్చు, ఈ ఫార్ములా యూస్ చేయాలి. తర్వాత ఏరియా ఏంటిది q/వెలాసిటీ, తర్వాత పెరిమీటర్ ఏంటిది 4.75 ఇంటూ √q, డిశ్చార్జ్ తెలుసు. సేమ్ ట్రెపెజాయిడ్కి ఏంటిది 1:1 హారిజాంటల్ 2 వర్టికల్ చేసి మనం ఫైండ్ బేస్ విడ్త్ అండ్ డెప్త్, ఇట్లా ఏరియా పెరిమీటర్ అని ఈ ఫార్ములాస్ యూజ్ చేసి స్లోప్ ఇది తెలుసు కదా, దాంతో మనకి బి ఇంకా డి వాల్యూస్ అనేది వస్తాయన్నమాట. ఓకే, మనం ఇందాక మనం లేసెస్ గురించి చూసేసాం, అయిపోయింది. అన్లైన్ కెనాల్స్ యొక్క సిల్ థియరీస్ అన్ని చూసాం, అన్లైన్ కెనాల్స్ యొక్క డిజైన్ ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లైన్డ్ కెనాల్స్. లైన్డ్ కెనాల్స్ కోడ్ వచ్చేసి IS 4745. ఇందులో ఫస్ట్ మనకి కొన్ని బుక్స్లో 100 m³/s ఉంది, ఇంకొన్ని బుక్స్లో 55 m³/s ఉంది. బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ యూ కెన్ గో త్రూ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఒకవేళ డిశ్చార్జ్ అనేది మనకి లెస్ దాన్ 55 m³/s ఉంటే వీ గో ఫర్ ద ట్రయాంగులర్ సెక్షన్. ఇఫ్ ద డిశ్చార్జ్ ఈస్ గ్రేటర్ దాన్ 55 m³/s వీ గో ఫర్ ద ట్రెపెజాయిడల్ సెక్షన్. సో మనకి ట్రయాంగిల్ సెక్షన్ విత్ రౌండ్ కార్నర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇక్కడ ఇవంతా ఈ ఫిగర్ని చూసేసి మనకి ఇవన్నీ ఎలా వచ్చి తెలిసిపోతాయి. ఏరియా అంటే ఏంటిది y² ఇంటూ θ ప్లస్ cot θ, ఇదంతిగో ఏరియా మొత్తం ఎట్లా కనుక్కున్నారంటే మనకి ఇక్కడ ఈ సెమీ సర్కిల్ది ఇదొక ట్రయాంగిల్ లాగా, ఇదొక ట్రయాంగిల్ లాగా అట్లా డివైడ్ చేసి, ఈ డెరివేషన్ అంత అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఏరియాకి ఫార్ములా ఇది. నెక్స్ట్ పి వచ్చేసి 2y ఆఫ్ θ ప్లస్ cot θ. నెక్స్ట్ హైడ్రాలిక్ మీన్ డెప్త్ ఏమవుతుంది r ఈజ్ ఈక్వల్ టు y/2, ఎందులో ఇది ట్రయాంగులర్ సెక్షన్లో. నెక్స్ట్ వచ్చేసి ట్రెపెజాయిడల్ సెక్షన్లో ఏరియా అంటే ఏమవుతుంది by ప్లస్ y² ఆఫ్ θ ప్లస్ cot θ. నెక్స్ట్ పి పెరిమీటర్ ఏమవుతుంది b ప్లస్ 2y ఆఫ్ θ ప్లస్ cot θ. r అంటే ఏమవుతుంది ఏరియా బై పి. ఓకే, డిజైన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, knowing the limiting value of velocity and n and s, work out r using the Manning's equation. Manning's equation యూజ్ చేసి మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ r⁻²/3 ఇంటూ s⁻1/2. r అంటే ఏంటిది హైడ్రాలిక్ మీన్ డెప్త్, s అంటే ఏంటిది స్లోప్, n అంటేనేమో మ్యానింగ్స్ కోఎఫిషియంట్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఎట్లా వస్తుంది, a ఈజ్ ఈక్వల్ టు q/v. నెక్స్ట్ వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏమవుతుంది a/r, అంటే మనకు తెలుసు కదా r ఈజ్ ఈక్వల్ టు a/p, మనకు ఆల్రెడీ r తెలుసు కాబట్టి వెట్టెడ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు a/r. దాని తర్వాత యూజింగ్ PA అంటే ఈ ఈక్వేషన్ ఫైండ్ వచ్చి మనకి b ఇంకా y అనేది వస్తుంది. p అండ్ a ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చూసి ఇవన్నిటితో మనకి ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, దీన్ని ఈ ఏ వాల్యూతో ఈక్వేట్ చేసి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, మళ్ళీ ఇక్కడ వచ్చిన p వాల్యూని ఇక్కడ వచ్చిన p వాల్యూతో ఈక్వేట్ చేసి b వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, అలా చేస్తే మనకి b అండ్ y వాల్యూ వస్తుంది. ఓకే, దిస్ అబౌట్ ద లైన్డ్ కెనాల్స్.
నెక్స్ట్ విల్ గో ఫర్ ద కన్వేయన్స్ అండ్ రెగ్యులేటింగ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ టాపిక్. ఓకే, ఫస్ట్ కెనాల్ అవుట్లెట్స్ అంటే ఏంటి? అన్ అవుట్లెట్ ఈస్ ఎ స్మాల్ స్ట్రక్చర్ విచ్ అడ్మిట్స్ వాటర్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్ టు ఏ వాటర్ కోర్స్ ఆర్ ఫీల్డ్ ఛానల్. అంటే వాటర్ కోర్స్ కానీ ఫీల్డ్ ఛానల్ కానీ అడ్మిట్ చేసే స్మాల్ స్ట్రక్చర్ ఏదంటే దాన్ని అవుట్లెట్ అని అంటాం అనమాట. అంటే ఫీల్డ్ ఛానల్ దగ్గర మనకు ఫీల్డ్కి వచ్చే ఛానల్ ఏదైతే ఉంటుందో ఇది మన ఫీల్డ్ అనుకోండి. ఈ ఛానల్కి వచ్చే దగ్గర ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని అవుట్లెట్ అని అంటాం. నెక్స్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద thus an outlet is a sort of head regulator for field channel delivering water to irrigation fields. అంటే ఏంటిది? ఇది అవుట్లెట్ అంటే ఏంటిదంటే ఫీల్డ్ ఛానల్కి ఒక హెడ్ రెగ్యులేటర్ లాగా. ఎందుకు? వాటర్ని మన ఇరిగేషన్ ఫీల్డ్కి పంపించడానికి ఒక హెడ్ రెగ్యులేటర్ లాగా పనిచేస్తుంది అవుట్లెట్ అనేది. నెక్స్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్ అనేది డిస్ట్రిబ్యూట్ ఛానల్ అండ్ ద హోల్ కెనాల్ నెట్వర్క్ లైస్ విత్ ద గవర్నమెంట్. డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్ ఇంకా హోల్ మొత్తం కెనాల్ నెట్వర్క్ పైన అంతా కూడా మనకి ఎవరు మెయింటైన్ చేస్తారు? గవర్నమెంట్ చేస్తారు. వైల్ దట్ ఆఫ్ ద ఫీల్డ్ ఛానల్ లైస్ విత్ ద ఫార్మర్. కాకపోతే ఫీల్డ్ ఛానల్ యొక్క రెస్పాన్సిబిలిటీ మెయింటెనెన్స్ అంతా కూడా ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటే ఫార్మర్ది. ద అవుట్లెట్ ఈజ్ ద కనెక్టింగ్ మీడియం ఆఫ్ ద టూ. సో అవుట్లెట్ అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదేంటి అంటే ఫార్మర్, అదేంటంటే ఇప్పుడు ఫార్మర్ చూసుకునేదేమో ఈ ఫీల్డ్ వరకు, గవర్నమెంట్ చూసుకునేదేమో పైన కెనాల్ వరకు. సో ఆ రెండింటి మధ్యలో ఉండే స్ట్రక్చరే మనకి అవుట్లెట్ అన్నమాట. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ అవుట్లెట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ మాడ్యులర్ అవుట్లెట్ అంటే ఏంటిదంటే డిశ్చార్జ్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ వాటర్ లెవెల్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్ అండ్ వాటర్ కోర్స్. అంటే మనకి ఈ అవుట్లెట్లో వచ్చే మనకి ఫీల్డ్ ఛానల్ వచ్చే డిశ్చార్జ్ అయితే ఉందో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిశ్చార్జ్ ఛానల్ యొక్క డిశ్చార్జ్ ఇంకా వాటర్ కోర్స్ యొక్క డిశ్చార్జ్, ఆ రెండు మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో దానిపైన డిపెండ్ అయ్యి వస్తాయి అనమాట దీనికి వాటర్ అనేది. నెక్స్ట్ discharge through such an outlet varies in wide limits with the fluctuations of the water levels. సో మనకి డిఫరెన్స్ ఇన్ వాటర్ లెవెల్ని బట్టి ఈ అవుట్లెట్లో మనకి డిశ్చార్జ్ అనేది వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి అనమాట మనకి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే సబ్మర్జ్డ్ పైప్ అవుట్లెట్, మాసనరీ స్లూయిస్ అండ్ ఓరిఫైస్, వుడెన్ షూట్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ సెమీ మాడ్యులర్ ఫ్లెక్సిబుల్ మాడ్యూల్. ఇదేంటి అంటే discharge is affected by fluctuations in the water level of the distributing channel, while the fluctuations in the water level of the field channel do not affect in its discharge. అంటే ఇందులో ఏంటి అంటే ఈ మాడ్యూల్లో మనకి డిశ్చార్జ్ అనేది ఓన్లీ డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్ యొక్క డిశ్చార్జ్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది, మనకి ఫీల్డ్ ఛానల్లో ఉన్న డిశ్చార్జ్ పైన డిపెండ్ అవ్వదు అనమాట. ఇది ఏంటి? సెమీ మాడ్యూల్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి కెనడీస్ గేజ్ అవుట్లెట్, క్రమ్స్ ఓపెన్ ఫ్యూమ్ అవుట్లెట్ అండ్ పైప్ కమ్ ఓపెన్ ఫ్యూమ్ అవుట్లెట్. నెక్స్ట్ రిజిడ్ మాడ్యూల్. ఇదేంటి అంటే దిస్ టైప్ ఆఫ్ అవుట్లెట్ మెయింటైన్స్ కాన్స్టాంట్ డిశ్చార్జ్ విత్ ఇన్ ద లిమిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ వాటర్ లెవెల్స్ ఇన్ ద డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్ ఆర్ ఫీల్డ్ ఛానల్. ఇదేంటి? రిజిడ్ అంటే ఏంటిదంటే దేనిపైన డిపెండ్ అవ్వదు, ఐదర్ డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్ పైన డిపెండ్ అవ్వదు, నెక్స్ట్ ఐదర్ వాటర్ ఛానల్ పైన కూడా ఆర్ ఫీల్డ్ ఛానల్ పైన కూడా డిపెండ్ అవ్వదు అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గిబ్స్ రిజిడ్ మాడ్యూల్, కన్నాస్ రిజిడ్ మాడ్యూల్. ఓకే, ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చూద్దాం. డెఫినేషన్స్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్స్టాండ్ ద క్రైటీరియా ఫర్ జడ్జింగ్ ద బిహేవియర్ అండ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ అవుట్లెట్స్. అంటే మనకి అవుట్లెట్లో ఉన్న బిహేవియర్ ఎట్లా ఉంది, అవుట్లెట్ యొక్క డిశ్చార్జ్ బిహేవియర్, ఇంకా దాని యొక్క ఫ్లక్చుయేషన్ ఆఫ్ అవుట్లెట్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఈ ఫాలోయింగ్ డెఫినేషన్ అని యూస్ఫుల్ అవుతుంది అనమాట తెలుసుకోనికి. ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటిదంటే రేషియో ఆఫ్ చేంజ్ of discharge of the outlet to the rate of change of discharge of the distributary channel. అంటే అవుట్లెట్ యొక్క డిశ్చార్జ్ బై డిస్ట్రిబ్యూటరీ ఛానల్ యొక్క డిశ్చార్జ్ అనమాట, అది ఫ్లెక్సిబిలిటీ. సో ఫీల్డ్ ఛానల్ యొక్క ఏంటిది? Q ఈజ్ ఈక్వల్ టు KH టు ద పవర్ ఆఫ్ M, ఫర్ పేరెంట్కి C ఇంటూ D టు ద పవర్ ఆఫ్ N. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెడ్ అనేది హెచ్ అంటే హెడ్ యాక్టింగ్ ఇట్ ఆన్ అవుట్లెట్, ఇక్కడ D అనేమో డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ కెనాల్, M అంటే అవుట్లెట్ ఇండెక్స్, N అంటే కెనాల్ ఇండెక్స్. ఆరిఫైస్కి M అనేది 0.5, వియర్కి M అంటేనేమో 1.5. అదే ట్రెపిజల్ ఛానల్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ పెరెంట్ కెనాల్ అనేది దానికి ఎంత N వాల్యూ అనేది 5.5/3 ఉంటుంది. నెక్స్ట్ మన ఫ్లెక్సిబిలిటీ అనేది అవి రెండు డివిజన్ కదా, ఇది చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? ఇంత. నెక్స్ట్ సిన్స్ ఎనీ చేంజ్ ఇన్ వాటర్ డెప్త్ రిజల్ట్స్ ఇన్ ఈక్వల్ చేంజ్ ఇన్ ద హెడ్. ఓకే, అంటే వాటర్ డెప్త్లో ఏ చేంజ్నా కూడా మనకి డెప్త్లో కూడా హెడ్లో కూడా చేంజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి ప్రపోర్షనాలిటీ.
అంటే ఏంటిది? ఏ ప్రపోర్షనల్ అవుట్లెట్ ఈజ్ ద వన్ ఆన్ విచ్ ద ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. ప్రపోర్షనాలిటీ అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ అనేది 1 ఉంటే దాన్ని ప్రపోర్షనాలిటీ అంటాం. ఎఫ్ అనేది 1 ఉంటే ఓకే, అప్పుడు ఫార్ములా ఏమైతే ఇది అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఎఫ్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే దాన్ని హైపర్ ప్రపోర్షనల్ అంటాం. ఇఫ్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ 1 ఇట్ ఈస్ సబ్ ప్రపోర్షనల్. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్. సెట్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డెప్త్ ఆఫ్ ద సిల్ ఆర్ ద క్రష్ లెవెల్ ఆఫ్ ద మాడ్యూల్ బిలో ద ఫుల్ సప్లై లెవెల్ టు ద ఫుల్ సప్లై డెప్త్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటింగ్ ఛానల్ ఫర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇందులో ఆరిఫైస్ ఇన్ ట్రిపుల్ ఛానల్కి ఫామ్లో వచ్చేసి ఇది. సో మనకి సెట్టింగ్ వచ్చేసి ఎంత ఉంటుంది? 0.3 ఉంటుంది. ఫర్ వియర్కి ఇట్ ఈస్ 0.9. ఇది గుర్తుపెట్టుకోండి వాల్యూస్. నెక్స్ట్ సెన్సిటివిటీ ఇంపార్టెంట్. It is the ratio of the rate of change of discharge through an outlet to the rate of the change of water level in the distributor. 0 for rigid module. Okay, ఇది S is equal to N into F. Modular limit and modular range అంటే ఏంటంటే modular limits of an outlet are the upper and the lower limits of any one or more factors beyond which an outlet is incapable of acting as a module or a semi-module. Modular range అంటే it is a range between modular limits. Okay, మాడ్యులర్ లిమిట్స్ అంటే ఏంటిది? అప్పర్ది ఇంకా లోవర్ లిమిట్ రెండు కలిపి మాడ్యులర్ లిమిట్స్ అంటాం. నెక్స్ట్ మాడ్యులర్ రేంజ్ అనేమో ఆ రేంజ్ అనమాట, ఇన్ బిట్వీన్లో ఉన్నది. ఆ మాడ్యులర్ లిమిట్స్లో ఉన్న మధ్యలో రేంజ్ అవుతుంది, దాన్ని మాడ్యులర్ రేంజ్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి? క్రాస్ డ్రైనేజ్ వర్క్స్. క్రాస్ డ్రైనేజ్ వర్క్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ స్ట్రక్చర్ క్యారింగ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఏ న్యాచురల్ స్ట్రీమ్ అంటే రివర్ కానీ ఏదైనా అక్రాస్ ఏ కెనాల్ ఇంటర్సెప్టింగ్ ద స్ట్రీమ్. అంటే కెనాల్ ఇంకా రివర్ ఏదైతే అవి రెండు ఇంటర్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో అక్కడ ఒక స్ట్రక్చర్ కదా, దాన్ని క్రాస్ డ్రైనేజ్ వర్క్ అంటాం. డిపెండింగ్ అపాన్ ద రిలేటివ్ లెవెల్స్ అండ్ డిశ్చార్జ్ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ మే బి ఫాలోయింగ్ టైప్స్. అంటే వాటిలో ఉన్న డిశ్చార్జ్ని బట్టి వాటి యొక్క లెవెల్స్ని బట్టి మనకు క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ అనేవి ఫాలోయింగ్ టైప్స్ డివైడ్ అయినాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ కెనాల్ ఓవర్ డ్రైనేజ్. అంటే ఇక్కడ పైన కెనాల్ ఉంటుంది, కింద రివర్ ఉంటుంది. ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్రాస్ డ్రైనేజ్ వర్క్ ద కెనాల్ ఈజ్ క్యారీడ్ ఓవర్ ద న్యాచురల్ డ్రైన్. అంటే కింద న్యాచురల్ డ్రైన్ రివర్ కానీ స్ట్రీమ్ కానీ వెళ్తుంది, దానిపైన కెనాల్ పోతే ఇది అనమాట ఫస్ట్ టైప్. ద అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ అరేంజ్మెంట్ ఈస్ దట్ ద కెనాల్ రన్నింగ్ పెరేనియల్లీ. అంటే ఏంటిది? కెనాల్ అనేది పెరేనియల్గా ఎప్పటికీ రన్ అవుతుంటే ఈజ్ అబోవ్ ద గ్రౌండ్ అండ్ ఈజ్ ఓపెన్ టు ఇన్స్పెక్షన్. ఆల్సో ద డ్యామేజ్ ఈజ్ డన్ బై ద ఫ్లడ్స్ ఈజ్ రేర్. ఫ్లడ్స్ వల్ల వచ్చే డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల. ఫస్ట్ మనకి ఇందులో ఉన్న క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ వాటికి ఒక నేమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఆక్విడక్ట్, సైఫన్ ఆక్విడక్ట్. ఇవి ఎందులో మనకి కెనాల్ అనేది పైన ఉండి స్ట్రీమ్ అనేది కింద ఉన్నప్పుడు ఈ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ ఏంటిది? ఆక్విడక్ట్. నేమ్లోనే ఉంది. ఆక్వి అంటే ఏంటిది? వాటర్. డక్ట్ అంటే ఒక పైప్ లాగా. సో వాటర్ అనేది పైన వెళ్తుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏంటి దీని అర్థం? కెనాల్ యొక్క బెడ్ లెవెల్ అనేది గ్రేటర్ దాన్ హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ ఉందనుకో డ్రైనేజ్ యొక్క, అప్పుడు వి గో ఫర్ ద ఆక్విడక్ట్. చూడండి, హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ ఆఫ్ ద డ్రైనేజ్ ఈజ్ మచ్ బిలో ద బాటమ్ ఆఫ్ ద కెనాల్ ట్రౌఫ్. ఓకే, అంటే ఈ కెనాల్ బెడ్ లెవెల్ అనేది ఈ హెచ్ఎఫ్ఎల్ కన్నా పైన ఉండాలి. హెచ్ఎఫ్ఎల్ లెవెల్ కింద ఉండి కెనాల్ బెడ్ లెవెల్ పైన ఉంటే వి గో ఫర్ ద ఆక్విడక్ట్. దాన్ని ఆక్విడక్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లిఫ్ట్ ప్రెషర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఆక్విడక్ట్ ఎక్కడ అంటే ఈజ్ డ్యూ టు సీపేజ్ అకర్స్ వెన్ ద కెనాల్ ఈస్ రన్నింగ్ ఫుల్ బట్ దేర్ ఈస్ నో వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ద డ్రైన్. ఎప్పుడు మనకి మ్యాక్సిమం వస్తుంది అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్ కూడా. అప్లిఫ్ట్ ప్రెషర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఆక్విడక్ట్. మనకి ఆక్విడక్ట్ పైన ఫ్లోర్ పైన అప్లిఫ్ట్ ప్రెషర్ ఎప్పుడు వస్తుంది అంటే ద మ్యాక్సిమం అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు సీపేజ్ అకర్స్ వెన్ ద కెనాల్ ఈజ్ రన్నింగ్ ఫుల్. కెనాల్ అనేది ఫుల్ వాటర్తో పోతుంది, కాకపోతే డ్రైన్లో ఏం వాటర్ లేకపోతే అప్పుడు మనకి అప్లిఫ్ట్ ప్రెషర్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైఫన్ ఆక్విడక్ట్. సైఫన్ ఆక్విడక్ట్ అంటే ఏంటిది? వెన్ ద హై ఫ్లడ్ లెవెల్ ఈజ్ అబోవ్ ద కెనాల్ బెడ్ and the water runs under siphonic action through the aqueduct barrels. ఓకే, అంటే ఏంటి? మనకి హై ఫ్లడ్ లెవెల్ అనేది కెనాల్ బెడ్ లెవెల్ కన్నా పైకి ఉంటుంది. అప్పుడు ఈ కెనాల్లో ఉన్న అప్పుడు ఈ వాటర్ అనేది ఎట్లా పోతుంది అంటే సైఫానిక్ ద్వారా పోతుంది అనమాట. దీన్ని సైఫానిక్ ఆక్విడక్ట్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ as
Siphon aqueduct. The water surface level of the flood is depressed when it passes under the canal trough. The bed of the drainage is also lowered. నెక్స్ట్ వచ్చేసి డ్రైనేజ్ ఓవర్ ద కెనాల్. అంటే ఇవదాకా ఏమైపోయినా మనం కింద స్ట్రీమ్ పోతా ఉంటే పైన కెనాల్ పోయింది, అప్పుడు మనకి యాక్విడక్ట్, సైఫన్ యాక్విడక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పైన నుండి డ్రైన్ పోతుంది, కిందనేమో మనకి కెనాల్ పోతే ఈ రెండు ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ ఏంటి అంటే, ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పెరేనియల్ కెనాల్ అనేది నాట్ ఓపెన్ టు ఇన్స్పెక్షన్కి ఉండదు అనమాట. ఇంకా సిల్ట్ డిపాజిట్ అయినా బ్యారెల్స్ అయినా ఏవి కాకపోయినా కూడా మనం మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకు ఉండే రెండు ఏంటి అంటే సూపర్ ప్యాసేజ్, సైఫన్ ఆర్ కెనాల్ సైఫన్, ఇవి రెండు ఉన్నాయి టైప్స్ మనకి. ఇందులో ఫస్ట్ సూపర్ ప్యాసేజ్లో ఏంటి అంటే ద ఫుల్ సప్లై లెవెల్ ఆఫ్ ద కెనాల్ ఈజ్ లోవర్ దాన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద ట్రఫ్ క్యారింగ్ డ్రైనేజ్ వాటర్. అప్పుడు మనకి సూపర్ ప్యాసేజ్ అని అంటాం అనమాట. అంటే ఏంటిది, మనకి ఫుల్ సప్లై లెవెల్ ఆఫ్ ద కెనాల్ అనేది విచ్ ఈస్ బిలో ద బెడ్ లెవెల్ ఆఫ్ ద డ్రైన్. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి సైఫన్ ఆర్ కెనాల్ సైఫన్ అంటే ఏంటిది, ఫుల్ సప్లై లెవెల్ ఆఫ్ ద కెనాల్ ఈజ్ మచ్ అబోవ్ ద బెడ్ లెవెల్ ఆఫ్ ద డ్రైనేజ్ ట్రఫ్. అంటే డ్రైనేజ్ ట్రఫ్ పైన మనకి ఫుల్ సప్లై లెవెల్ ఇక్కడ ఉంది అనుకో కెనాల్ది, మనకి డ్రైన్ యొక్క బెడ్ లెవెల్ ఇక్కడ ఉంది. సో అప్పుడు ఇదేమంటాం మనం సైఫన్ ఆర్ కెనాల్ సైఫన్ అంటాం. ఇక్కడ ఏమైందంటే కెనాల్ అనేది మనకి సైఫానిక్ ద్వారా వెళ్ళిపోతుంది, సో అందుకని సైఫానిక్ యాక్షన్ ద్వారా పోతుంది కాబట్టి కెనాల్ సైఫన్ అని అంటాం మనం దీన్ని. ద కెనాల్ బెడ్ ఈజ్ లోవర్డ్ అండ్ ఎ ర్యాంప్ ఈస్ ప్రొవైడెడ్ ఎట్ ద ఎగ్జిట్స్ సో దాట్ ద ట్రబుల్ ఆఫ్ సిల్టింగ్ ఈజ్ మినిమైజ్డ్. ఇక్కడ ఏం చేస్తామంటే కెనాల్ బెడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఒక ర్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇట్లా. ఎందుకు అంటే ఇట్లా ఎగ్జిట్ దగ్గర ఇంకా ఎంట్రీ దగ్గర, ఎందుకు అంటే సిల్టింగ్ అనేది మినిమైజ్ చేయడానికి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్క్ ఏంటంటే క్రాస్ డ్రైనేజ్ వర్క్ అడ్మిటింగ్ ద డ్రైనేజ్ వాటర్ ఇంటూ ద కెనాల్. ఇప్పటివరకు ఏం చేస్తాం మనం, కెనాల్ వాటర్ సపరేట్, డ్రైనేజ్ వాటర్ సపరేట్, కెనాల్ వాటర్ సపరేట్, స్ట్రీమ్ వాటర్ సపరేట్, అట్లా అంటే రెండు కలవకుండా వెళ్ళిపోయా. అప్పుడు మనకి ఏంటిది ఏమేమి ఉన్నాయి, అప్పుడు మనకి యాక్విడక్ట్, సైఫానిక్ యాక్విడక్ట్, నెక్స్ట్ వచ్చేసి సూపర్ పాసేజ్, సైఫన్ ఆర్ కెనాల్ సైఫన్, అవి 4 టైప్స్ ఆఫ్ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి డ్రైన్ ఇంకా డ్రైనేజ్ వాటర్ ఇంకా కెనాల్ రెండు కూడా కలిపితే అప్పుడు వచ్చే క్రాస్ డ్రైనేజ్ వర్క్ ఏంటి అంటే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్రాస్ డ్రైనేజ్ వర్క్ ద కెనాల్ వాటర్ అండ్ ద డ్రైనేజ్ వాటర్ ఆర్ పర్మిటెడ్ టు ఇంటర్మింగిల్ విత్ ఈచ్ అదర్. అంటే రెండు కలవనికి ఉంటుంది అనమాట. ఇట్స్ ఓన్లీ అడ్వాంటేజ్ ఈజ్ లో ఇనిషియల్ కాస్ట్. అడ్వాంటేజ్ ఎందుకు అంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది, ఎందుకంటే పైన ఒకటి కింద ఒకటి కలిసిన అవసరం ఉండదు. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సచ్ కైండ్ ఆఫ్ వర్క్ ది రెగ్యులేషన్ ఆఫ్ సచ్ వర్క్ ఈస్ డిఫికల్ట్ అండ్ రిక్వైర్స్ అడిషనల్ స్టాఫ్. ఓకే, అంటే దాని యొక్క ఆపరేషన్ సిస్టమ్కి చాలా ఖర్చు అవుతుంది. అదొకటి. ద ఫాల్టీ రెగ్యులేషన్ ఆఫ్ ద గేట్స్ మే డ్యామేజ్ ద కెనాల్. ఒకవేళ నువ్వు రివర్స్గా ఏమైనా తప్పు డ్యామేజ్ ఏమైనా ఫాల్ట్ రెగ్యులేషన్ చేసినాం అనుకో, అప్పుడు మనకి కెనాల్లో వాటర్ అన్నీ కూడా డ్రైనేజ్ వాటర్ వల్ల మిక్స్ అయిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అదొకటి మెయిన్ డిసడ్వాంటేజ్. దెర్ ఈస్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద సిల్ట్ క్లియరెన్స్. ఓకే, మళ్ళీ సిల్ట్ క్లియరెన్స్ అడిషనల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుందంట. ఇది ఒకటి. ఇందులో మనకు వచ్చేది ఏంటిది, లెవెల్ క్రాసింగ్ ఒకటి, ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్స్ ఒకటి. First, it is constructed in the circumstance when the beds of the canal and drainage are practically at the same level. లెవెల్ క్రాసింగ్ ఎప్పుడు వస్తుంది అంటే, లెవెల్ క్రాసింగ్ ఇందులో పేరులోనే ఉంది అంటే లెవెల్ క్రాసింగ్, రెండు కూడా సేమ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు మనం లెవెల్ క్రాసింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ వర్క్ ద డ్రైనేజ్ వాటర్ ఈస్ పాస్డ్ ఇన్ టు ద కెనాల్ అండ్ దెన్ టేకెన్ అవుట్ ఎట్ ద అపోజిట్ బ్యాంక్. ఫస్ట్ ఎట్లా అంటే లెవెల్ క్రాసింగ్ దగ్గర ఇట్లా రెండు పోతాయి, ఇది కెనాల్ అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి, ఇట్లా వచ్చి ఇటు డ్రైనేజ్ వాటర్ ఇటు వెళ్ళిపోతాయి. అప్పుడు ఇదేమైంది, ఇది క్లోజ్ చేస్తారు, ఇవి రెండు క్లోజ్ చేసి డ్రైనేజ్ వాటర్ని ఇలా పంపిస్తారు. ఓకే, ఇలా పంపిస్తారు. ఆ తర్వాత ఒకసారి ఏమంటారు, ఆ వాటర్ని పంపించిన తర్వాత ఈ గేట్ ఓపెన్ చేస్తారు. ఓకే, ఈ గేట్ ఓపెన్ చేసి ఈ వాటర్ని మళ్ళీ ఈ గేట్ క్లోజ్ చేసే ఉంటుంది, ఈ గేట్ ఓపెన్ చేసి కొన్ని వాటర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాటర్ని కూడా ఫ్లష్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ గేట్ క్లోజ్ చేసి అప్పుడు మనకి ఏం చేస్తారంటే కెనాల్ వాటర్ని మళ్ళీ ఇటు పంపిస్తారు. ఇది లెవెల్ క్రాసింగ్ యొక్క ఎలా ఉంటుందండి. నెక్స్ట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్స్. ఇక్కడ ఏంటంటే ఏ కెనాల్ ఇన్లెట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ వెన్ ద క్రాస్ డ్రైనేజ్ ఫ్లో ఈస్ స్మాల్ and its water may be absorbed into the canal without causing appreciable rise. However, if the canal is small and an outlet may be constructed to pass out the additional discharge which has entered into the canal. Okay, ఇప్పుడు ఇది ఎప్పుడు అంటే కెనాల్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఎప్పుడు ఉంటుంది అంటే స్మాల్ ఫ్లో ఉన్నప్పుడు వి గో ఫర్ దిస్ అన్నమాట. నెక్స్ట్
కెనాల్ రెగ్యులేషన్ వర్క్. కెనాల్ రెగ్యులేషన్ వర్క్ నెక్స్ట్ టాపిక్. ఇదేంటి అంటే ఎనీ స్ట్రక్చర్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ టు రెగ్యులేట్ ద discharge full supply level or velocity in a canal is known as regulation work. Such a structure is necessary for the efficient working and safety of an irrigation channel. Okay. కెనాల్ రెగ్యులేషన్ వర్క్ ఎందుకు అంటే మనం ఒక డిశ్చార్జ్ని రెగ్యులేట్ చేయడానికి కావాల్సిన కట్టే స్ట్రక్చర్ని కెనాల్ రెగ్యులేషన్ స్ట్రక్చర్ అంటాం ఆర్ వర్క్ అంటాం. ఫస్ట్ కెనాల్ ఫాల్, అందులో అంటే ఏంటిది, ఏ ఫాల్ ఈజ్ అన్ ఇరిగేషన్ స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ఏ కెనాల్ టు లోవర్ డౌన్ ఇట్స్ వాటర్ లెవెల్ and to destroy the surplus energy liberated from the falling water which may otherwise scour the bed and banks of the canal. కెనాల్ ఫాల్ ఎందుకంటే వాటర్ని కిందకి పంపించినప్పుడు కెనాల్ ఫాల్ కడతాం. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఏమంటారు దాన్ని, బెడ్ని ఇంకా బ్యాంక్స్ ఆఫ్ ద కెనాల్ని కాపాడడానికి కెనాల్ ఫాల్ అనే కడతాం. దీనివల్ల ఏమవుతుంది, ఎనర్జీ అనేది స్లోగా డౌన్వర్డ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అలా. నెక్స్ట్ హెడ్ రెగ్యులేటర్ ఆర్ హెడ్ స్లూయిస్. ఇదేంటి అంటే ఇట్ రెగ్యులేట్స్ ద సప్లైస్ ఆఫ్ ద ఆఫ్ టేకింగ్ కెనాల్. ఆఫ్ టేకింగ్ ఛానల్ యొక్క రెగ్యులేషన్ చూసుకుంటుంది అనమాట. దే సర్వ్ యాజ్ ఎ మీటర్ ఫర్ మెజరింగ్ ద డిశ్చార్జ్ ఎంటరింగ్ ద ఆఫ్ టేకింగ్ కెనాల్. ఆఫ్ టేకింగ్ కెనాల్కి ఎంత డిశ్చార్జ్ అనేది పంపాలి అంతా రెగ్యులేట్ చేసేది హెడ్ రెగ్యులేటర్. దే కంట్రోల్ ద సిల్ట్ ఎంట్రీ. హెడ్ స్లూయిస్ సిల్ట్ ఎంట్రీ కూడా కంట్రోల్ చేస్తుంది. హెల్ప్ ఇన్ షట్టింగ్ ఆఫ్ ద సప్లైస్ వెన్ నాట్ నీడెడ్. నెక్స్ట్ క్రాస్ రెగ్యులేటర్. క్రాస్ రెగ్యులేటర్ ఏంటి, ఇట్ రెగ్యులేట్స్ ద సప్లైస్ ఆఫ్ ద పేరెంట్ ఛానల్. పేరెంట్ ఛానల్ యొక్క రెగ్యులేషన్ చూసుకునేది క్రాస్ రెగ్యులేటర్. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద ఫ్లో డిశ్చార్జ్ ఇన్ ద పేరెంట్ ఛానల్ ద క్రాస్ రెగ్యులేటర్ రైజెస్ వాటర్ లెవెల్ ఆఫ్ ద అప్స్ట్రీమ్ సైడ్ అండ్ ఫీడ్స్ ద ఆఫ్ టేకింగ్ ఇన్ రొటేషన్. It helps in closing the supply to the downstream of the parent channels for the purpose of repairs etc. క్రాస్ రెగ్యులేటర్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే పేరెంట్ ఛానల్ యొక్క రెగ్యులేషన్ చూసుకోనికి యూజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఫీడ్స్కి ఆఫ్ టేకింగ్ ఛానల్ అయితే ఉంటుంది దానికి పంపనీకి అప్ స్ట్రీమ్ సైడ్లో వాటర్ అనే లెవెల్ పెంచి ఆ గేట్స్ని క్లోజ్ చేసి ఆ రెగ్యులేషన్ అనేది చూసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే డౌన్ స్ట్రీమ్లో మనకి ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు కూడా ఈ క్లోజ్ చేసి వాటర్ని డౌన్ స్ట్రీమ్కి పంపకుండా చూసుకునేసి ఆ రిపేర్స్ని చేసేలా చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెనాల్ ఎస్కేప్. కెనాల్ ఎస్కేప్ ఏంటి అంటే it is a structure constructed on an irrigation canal for the purpose of wasting some of its water. Depending upon the purpose, there can be 3 types of escapes. Water ni waste cheyaniki use chestam manam. Identi first canal scouring escape ante entidi, it is constructed for the purpose of scouring off the excess silt from the time to time. Enduku silt ఏదైతే silt అనేది జమ అయిందో దాన్నంతా వాష్ అవుట్ చేయడానికి కొన్ని వాటర్ యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు ఇది కెనాల్ స్కౌరింగ్ ఎస్కేప్ అంటాం. నెక్స్ట్ సర్ప్లస్ ఎస్కేప్ అంటే ఏంటి, టు డిస్పోజ్ ఆఫ్ ది ఎక్సెస్ సప్లైస్ ఆఫ్ ద పేరెంట్ ఛానల్. పేరెంట్ ఛానల్ ఎక్సెస్ వాటర్ ఏది ఉంటుందో దాన్ని పంపించడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెయిల్ ఎస్కేప్ అంటే ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కెనాల్ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కెనాల్ ఉంటుంది మనకి అండ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ద రిక్వైర్డ్ ఎఫ్ఎస్ఎల్ ఎట్ ద టెయిల్ ఎండ్ దగ్గర ఫుల్ సప్లై లెవెల్ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద అనాలిసిస్ ఆఫ్ గ్రావిటీ డ్యామ్స్. ఈ వీడియోలో మనం ఇప్పటివరకు ఇక్కడ వరకు చూద్దాము. నెక్స్ట్ వీడియోలో విల్ గో ఫర్ ద gravity dams. Thanks for watching. Please subscribe to Sri Vavya Job Seller channel. Thank you.